నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తున్న రఘురామకృష్ణరాజు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇరువురికి తీవ్ర గాయాలు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ బాటలో ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఖమ్మం జిల్లా కవి గేయ రచయిత పాగి వెంకన్న. యువత మద్యపానానికి గంజాయికి దూరంగా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ చంద్రభాను. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణరాజుకి దేవస్థానం ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభ స్వాగతంతో పలికారు. రఘురామకృష్ణరాజు నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు, దేవస్థానం ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకి పట్టు వస్త్రాలతో పాటు శ్రీ స్వామివారి చిత్రపటానికి కూడా ప్రసాదాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు స్కూల్ వ్యాన్ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అంబులెన్స్ ఆలస్యం అవడంతో క్షతగాత్రులను ఆటోలో హాస్పిటల్కి తరలించారు. క్షతగాత్రులు ఇద్దరు టాటా క్యాపిటల్ మైక్రో ఫైనాన్స్ నందు పనిచేస్తున్న ఉద్యోగులుగా గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల సమీపంలోని శంభునిగూడెం, శెట్టిపల్లి గ్రామాలలోని 100 కుటుంబాలకు రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీసులు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, గుండాల సిఐ రవీందర్, కొమరారం గుండాల ఎస్ఐలు నాగుల్ మీరా, సైదా, రవూఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ గ్రామంలోని యువత గంజాయి, మద్యపానం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లలను బాగా చదివించాలని తెలిపారు. అక్కడక్కడ నిత్యం వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాల డ్రైవింగ్ పై అవగాహన ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. గ్రామాల్లో గతంలో కూడా మెడికల్ క్యాంపులు, దోమతెరల పంపిణీ, దుప్పట్లు, సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అక్కడ కూడా సేమ్ ఈ టైప్ కార్యక్రమాలు చేశారనమాట. మన దగ్గర కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఈ రాబిన్ హుడ్ సంస్థ ద్వారా ఏదైనా నిత్యావసర సరుకులు వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఎక్కడి నుంచో పడి వచ్చిండ్రే. వాళ్ళ కృతజ్ఞతగా ఉన్న పబ్లిక్ మాస్గా ఒక 100-200 మంది వస్తే ఎట్లా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది? అంతేనా? ఒకడు గొడ్లకు పోతా అంటాడు, ఒకడు మేకలు పోతా అంటాడు, నా పిల్లని బాగలేదంటాడు. అదే ఎవరికి 10 మంది పేర్లు చెప్పారు వాళ్ళకి ఇస్తామన్నారో వాళ్ళే వచ్చి ఉంటారు నాకు తెలిసి. అంతేనా? ఇది మీకు ఇంకెప్పుడు వస్తుంది ఐక్యత? చెప్పండి. మీకోసం చాలా చేశాం. నా 34
జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో గంజాయి అమ్ముతున్న 5 యువకులను పట్టుకొని 24 గంటలు గడవక ముందే రూరల్ మండలం వంజారుపల్లిలో గంజాయి మొక్కల పెంపకం కలకలం రేపుతోంది. మోత్కురాజు తన ఇంటి ఆవరణంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. రూరల్ ఎస్ఐ మోత్కురాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడమే కాకుండా గంజాయి మొక్కలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిన్న సాయంత్రం మంజరపల్లి గ్రామానికి చెందిన మోతుకు రాజు అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ప్రహార గోడను ఆనుకొని గంజాయి చెట్లు పెంచుతున్నాడనే సమాచారం మేరకు మేము మా సిబ్బందిని కలిసి వెళ్ళి చూసేసరికి అక్కడ గంజాయి చెట్లు ఉన్నవి. వెంటనే మోతుకు రాజును అదుపులోకి తీసుకొని ఆ చెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అతని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కవి గాయకులు రచయిత పాగి వెంకన్న రచించిన గద్దరన్న యాదిలో పాటను జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారుల మధ్యలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గత ఉద్యమ స్మృతులను కవులు తమ పాటల రూపంలో గుర్తు చేశారు. ప్రపంచ సాంస్కృతిక సారథిగా పేరు పొందిన గద్దరన్న మన మధ్య లేకున్నా ఆయన పాటలు మన మధ్యలో మెదులుతున్నాయని, ఆయన స్ఫూర్తితోనే సాంస్కృతిక ఉద్యమంలో ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. గద్దరన్నను ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు ఆద్యం పోసే విధంగా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దేవిరెడ్డి, విజయ్, చిర్ర రవి, తుంగేటి వీరభద్రం, రవికుమార్, బొబ్బెర ముత్యం, అజయ్, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఓ వికలాంగుడు. ఆయన్ను ఎవరు చూసినా అయ్యో పాపమని జాలిపడాల్సిందే. ఆయన శారీరకంగా వికలాంగుడు మాత్రమే, మానసికంగా కాదని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తూ ఉంటాడని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతించిన 6 సంవత్సరాలుగా మాజీ మంత్రి అప్పలరాజు ఇటువంటి వికలాంగుల చేత సోషల్ మీడియాలో నీచాతి నీచంగా వేధిస్తున్నారని, పలాస మండలం సుమ్మాదేవి గ్రామానికి చెందిన వికలాంగుడు దున్న బాలకృష్ణపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి అనిత స్పందించి మహిళలపై సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆయన ఇంకో పెద్ద సైకో పర్వర్ట్. ఇలాంటి వాళ్ళని వెతికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటాడు. ఎందుకంటే రేపు ఉదయం మేము ఏమన్నా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే, ఇవ్వాలన్నా, ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా మీడియాలో ఆయనకి తగ్గట్టు రాతలు రాసే సాక్షి మీడియాలో అయ్యో వికలాంగుల మీద తెలుగుదేశం నాయకుల దాడి, గౌతు శిరీష దాడి అని కల్లిబొల్లి ఏడుపులు ఏడవడానికి అప్పలరాజు ఎన్నుకున్న కొన్ని ప్రత్యేకతలకున్న మనుషులు వీళ్ళందరూ. చాలా మంది ఉన్నారు మా పలాసలో. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఒక పక్క నా ఫోటో, ఒక పక్క సైకోన్ ఒక ఫోటో. నిన్న సాక్షి ఛానల్లో పూర్తి అసత్యాలు, ఒక్కటి కూడా నిజం లేకుండా అసత్యాలు నా కుటుంబం మీద అప్పలరాజు గారు రాయించినందుకు ఒక శాసనసభ్యురాలిగా ఖండనివ్వాల్సిన అవసరం నాకుందని నిన్న నేను మధ్యాహ్నం 11కో 12 గంటలకో ఇచ్చిన ఖండన ఇచ్చిన పేపర్ని పెట్టుకొని నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది. ఎంత సిగ్గులేని జన్మలంటే, ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంట్లో ఆర్మీ ఉద్యోగం ఉండి తల్లికి స్పౌస్ పెన్షన్ తీసుకోవాలి, ఇంకో పక్క తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకల్ నాయకుల్ని తిట్టాలి. రాష్ట్రంలో ప్రజలకి, పలాసలో ప్రజలకి ఒక్కటే చెప్తున్నామండి, గతంలోని అధికారంలో లేనప్పుడు మేము టార్గెట్ అవుతున్నాం, ఇప్పుడు మేము అధికారంలో టార్గెట్ అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన విలువలు ఉన్నాయి కాబట్టి. నిమిషం పట్టదు అప్పలరాజు మీద, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి. కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీకే అడుగుతున్నాను. వికలాంగుడు అని చెప్పి వదిలేయాలా? తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుండి ఈరోజు మనం జాలితో ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ పార్టీనే విమర్శించిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలో మీరే చెప్పండి ఒకసారి. ఈ సందర్భంగా సోదరి, ఈరోజు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్న అనిత గారికి కూడా ఒక విన్నపం.
మేడం మీరు కూడా గతంలో ఇంతకన్నా భయంకరమైన ట్రోల్స్కి ఇబ్బంది పడ్డారు. ఈరోజు చట్టాలు చేసే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి బాధ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడా లేని విధంగా దయచేసి వీటికి ఒక చెక్ మనమన్నా పెడదాం. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇలా సోషల్ మీడియాకి ఒక అదుపులను పెడదాం, మనమన్నా డెసిషన్ తీసుకుందాం. ఎందుకని అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రపంచంలోని ఎక్కడ దేశంలో లేని విధంగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకొచ్చి తల్లి లేదు, కూతురు లేదు, చెల్లి లేదు, భార్య లేదు, ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా మాట్లాడే ఈ సంస్కృతి 2019కి ముందు వైసీపీ పార్టీ తీసుకొని వచ్చింది. 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి పలాస ప్రజలకు కూడా అడుగుతున్నాను, 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసి ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తున్న రఘురామకృష్ణ గారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇరువురికి తీవ్ర గాయాలు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ బాటలో ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఖమ్మం జిల్లా కవి గేయ రచయిత పాగి వెంకన్న. యువత మద్యపానానికి గంజాయికి దూరంగా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ చంద్రభాను. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.